హలో అండి అందరికీ. మరొక మినీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. సో, మేమైతే వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కి 7:00కే వచ్చేసాము అని చెప్పాను కదా! అండ్ అక్క వాళ్ళు కాసేపు ఉన్నారు. అండ్ ఆఫీస్‌కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అక్క అయితే బయలుదేరి వెళ్ళిపోయింది. అండ్ మేము కూడా లోపలికి ఎంటర్ అయిపోయామనమాట. లోపలికి మా ఆడపడుచు గారి అబ్బాయి అండ్ బావగారి అబ్బాయి ఇద్దరు వచ్చారు. సో, వాళ్ళు అక్కడ వెయిట్ చేయమని చెప్పామన్నమాట. సో, వాళ్ళు వెయిట్ చేస్తుండగానే మేము బోర్డింగ్ పాస్ తీసుకొని వచ్చేయచ్చు కదా అని చెప్పేసి వెళ్ళాము. అండ్ అక్కడ ఫస్ట్ మనం వెయిట్ అనేది చెక్ చేయించేయాలన్నమాట. వెయిట్ కంటే ముందు ఇలాగా మన బ్యాగులన్నీ కూడా స్కాన్ చేస్తారు. అంటే ఏమైనా తీసుకెళ్ళకూడనివి ఏమైనా ఇందులో ఉన్నాయా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నట్లుగా స్కాన్ చేసేస్తారు. ఇక్కడ లగేజ్ కరెక్ట్ చేసుకొని మళ్ళీ మనం లైన్లో నిల్చోవాలి. బోర్డింగ్ పాస్ లైన్లో మన టర్న్ వచ్చిన తర్వాత మన బ్యాగులన్నీ కూడా అక్కడ పెట్టి వెయిట్ అయితే ఫస్ట్ చెక్ చేస్తారండి. సో మనకి కరెక్ట్గా వెయిట్ ఉందా లేదా అనేది ఇక్కడే చూస్తారనమాట. హ్యాండ్ లగేజ్ది, మెయిన్ లగేజ్ది రెండేది కూడా వెయిట్ చూస్తారు. ఏమాత్రం 1 కేజీ ఎక్స్ట్రా ఉన్నా సరే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిందే. మాదైతే ఇంకా తక్కువే వచ్చిందనమాట, వెయిట్ అయితే ఎక్కువేం రాలేదు. అండ్ బోర్డింగ్ పాస్లు అయితే వచ్చేసాయండి. ఇంటర్నేషనల్ది కాబట్టి మనకు మొత్తం బోర్డింగ్ పాస్ అక్కడికి కూడా ముంబైలో ఎక్కడానికి కూడా ఇక్కడే ఇచ్చేస్తారనమాట. సో నాకైతే ఫుల్ పెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా కొంచెం ఉంటుంది కదా బాధ వెళ్తున్నాం అనేసరికి. దీని యొక్క ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.